So in this we are going to discuss about the unit 5, that is nursing management of patient with the disorders of the nose, ear and throat. So first we are discussing about the ear problems. So now we are going to discuss about the otitis media. So it is the one of the abnormal condition in the ear problems. So otitis externa means it is a also called as swimmer ear. So otitis externa దీనిని స్విమ్మర్ ఇయర్ అని కూడా అంటారు. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ లైనింగ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. సో otitis externa అంటే ఏదైతే వెలుపలి భాగం చెవి యొక్క వెలుపలి బయటి భాగం ఉంటుందో ఆ వెలుపలి భాగం యొక్క చర్మం అనేది వాపు ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ లైనింగ్ ద ఎక్స్టర్నల్ auditory canal. So there is a swelling can be present in the outer layer of the outer lining of the skin of the external auditory canal. So there is a చర్మం అంటే వెలుపలి యొక్క చెవి యొక్క వెలుపలి భాగం అనేది వాపు ఉంటుంది. దానిని otitis externa అని అంటారు. ఇట్ ఈస్ క్రోనిక్ వెన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఎక్సీడ్స్ 4 weeks. సో 4 వారాల కంటే ఎక్కువగా రోజులు ఉన్నట్లయితే అది బికమ్ క్రోనిక్ అని అంటారు. అక్యూట్ అంటే ఓన్లీ వెంటనే సడన్గా వస్తుంది, మళ్ళీ ట్రీట్ చేయడం వల్ల అది తగ్గిపోతుంది. సో దర్ ఇస్ ఎ క్రోనిక్ మీన్స్ దర్ ఇస్ ఏ ఫ్రమ్ లాంగ్ పీరియడ్ ఇట్ కెన్ బి ప్రజెంట్. అక్యూట్ మీన్స్ ఇట్ కెన్ బి అక్కర్ very suddenly. So it is become otitis externa. It is a chronic when there is a duration of infection and exceeds 4 weeks. So 4 వారాల కంటే ఎక్కువగా 4 వారాల కంటే ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఇది క్రోనిక్ otitis externa అని అంటారు. సో then when more than 4 episodes occur in 1 year. సో ఒక సంవత్సరం లోపల 4 సార్లు ఈ otitis externa వచ్చినట్లయితే ఇట్ ఈస్ బికమ్ క్రోనిక్ అని అంటారు. సో దర్ ఇస్ ఏ when more than 4 episodes occur in 1 year. ఒక సంవత్సరం లోపు 4 సార్లు ఈ otitis externa అనేది అటాక్ అవుతుంది. సో దర్ ఇస్ ఏ otitis externa also called as swimmer ear, and there is a inflammation of the skin lining of the external auditory canal. So there is a swelling can be occur in the skin lining of the external auditory canal. So there is a chronic when the duration of this infection exceeds 4 weeks, and when more than 4 episodes occur in 1 year. So the next one is the causes of otitis externa. So the causes and main otitis externa రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. So there is a causes includes the stagnant water in the ear canal after స్విమ్మింగ్. సో స్విమ్మింగ్ చేసిన తర్వాత వాటర్ అనేవి చెవి లోపల ఉండిపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్గా మారి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో బికాస్ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ ద వాటర్ కెన్ బీ స్టాగ్నెంట్ ఇన్ ద ఇయర్ కెనాల్. సో ఇట్ కాజెస్ ద otitis externa. సో స్విమ్మింగ్ చేసిన తర్వాత వాటర్ అదే విధంగా ఇయర్ కెనాల్ లోపల ఉండిపోవడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో ఇది కూడా otitis externa రావడానికి ఒక ముఖ్య కారణం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రామటైజ్డ్ ఎక్స్టర్నల్ కెనాల్. సో చెవి యొక్క వెలుపలి భాగానికి ఏదైనా ఇంజురీ కానీ యాక్సిడెంట్ కానీ అయినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ దాని ద్వారా లోపలికి ప్రవేశించి ఇది ఇన్ఫెక్షన్కి గురి అవుతుంది. కాబట్టి దెర్ ఇస్ ఏ ట్రామటైజ్డ్ ఎక్స్టర్నల్ canal. So there is a trauma to the or injury to the external canal. It causes the microorganisms can be enter into the ear canal. It causes the infection and inflammation, and this is also one of the cause for the otitis externa. So ఇది కూడా ఒక కారణం. And next one is the bacterial and the fungal infection. So బ్యాక్టీరియాలో మెయిన్గా స్టెఫైలోకోకస్ aureus and the సూడోమోనాస్ ఈ బ్యాక్టీరియా ద్వారా ఈ otitis externa అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఫంగై ద్వారా కూడా ఈ otitis externa అనేది ఎక్కువగా
ఎఫెక్ట్ అవుతుంది. సో ద కాజెస్ ముఖ్య కారణాలు స్విమ్మింగ్ చేసిన తర్వాత వాటర్ అనేది అదేవిధంగా చెవి లోపల ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ లేకపోతే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కూడా ఒక ముఖ్య కారణం ఓటైటిస్ ఎక్స్టర్నా రావడానికి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రామటైజ్డ్ ఎక్స్టర్నల్ కెనాల్. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి ఎంటర్ అయ్యి అది కూడా ఒక ఓటైటిస్ ఎక్స్టర్నా రావడానికి ముఖ్య కారణం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో అదే రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇంకా కొన్ని కారణాలు మెయిన్లీ chemotherapy. So for the cancer patient they will use the chemotherapy drugs. So because of this chemotherapy also the patient may have the chance to get the otitis externa. సో ద క్యాన్సర్ పేషెంట్కి ముఖ్యంగా ఈ ఓటైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ద కీమోథెరపీ ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువగా ఈ ఓటైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ డయాబెటిస్. సో ద డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఈ ఓటైటిస్ ఎక్స్టర్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దేర్ ఇస్ ఏ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ టు గెట్ ద ఓటైటిస్ ఎక్స్టర్నా. అండ్ దర్ ఇస్ ఏ వీకింగ్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేయలేకపోవడం వల్ల సో దర్ ఇస్ ఏ chances to get the otitis externa. So there is a weakened immune system. So because of the weakness of the immune system cannot fight against with the microorganisms, and this is also one of the cause for the otitis externa. So the next one is pathophysiology. So the pathophysiology, it includes due to etiology. So because of the causes. So డ్యూ టు ఇటియాలజీ మీన్స్ కారణాల వల్ల ఈ ఓటైటిస్ ఎక్స్టర్నా ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో బికాస్ ఆఫ్ ఇటియాలజీ అంటే కారణాల వల్ల కారకాల వల్ల వస్తుంది. By the etiological factors, and what will happen means it can be damage to the protective layer of cerumen. So there is a protective layer of cerumen. Cerumen, it is nothing but ear wax. So the cerumen, it is also called as ear wax, and it is a layer and it can be situated in the ear canal. So it can be protects the ear canal from the antibodies or from the foreign bodies, or and in the fungal infection and the bacterial infection and from water. So the cerumen, it is also called as ear wax. So cerumen ni ear wax ani kuda antaru. Cerumen, it is ఇది పలుచని పొర. దీని ఉపయోగం ఏంటిది అంటే ఇది మైక్రోబియల్ ఏజెంట్స్ నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి లేకపోతే బ్యాక్టీరియా నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి వాటర్ నుంచి ఇయర్ కెనాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ కారకాల వల్ల ఏమవుతుందంటే ఈ సెరుమన్కి డ్యామేజ్ అవుతుంది. సో ద సెరుమన్ పొరకి డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ఇన్ సెరుమన్. సో బికాస్ ఆఫ్ దిస్ డ్యామేజ్ టు ద సెరుమన్ లేయర్ what will happen means the microorganisms can be enter into the serumen. So the microorganisms can be growth in the serumen. So బ్యాక్టీరియాస్ అనేవి సెరుమెన్ లోపల గ్రోత్ అవుతూ ఉంటాయి. దీనివల్ల దెర్ ఇస్ ఎ రిటెన్షన్ ఆఫ్ వాటర్ అండ్ డెబ్రిస్. సో బికాస్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ గ్రోత్ దెర్ ఇస్ ఏ వాటర్ కెన్ బి రిటెన్షన్ ఇన్ టు ద ఇయర్ కెనాల్, అండ్ ద డెబ్రిస్ మీన్స్ ద వేస్ట్ మెటీరియల్ కెన్ బి గ్యాదర్డ్ ఇన్ ద serumen. So because of this it leads to the trauma. So it can be causes the injury to the serumen, and there is a maceration and the inflammation. So because of this retention of water and it is become wet and it causes the inflammation. So inflammation, it is nothing but swelling. So there is a retention of water and the debris. So it leads to the trauma or injury, and there is a maceration and the inflammation. So maceration అంటే ఇది కంటిన్యూస్గా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇయర్ కెనాల్ అనేది నాని ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. దీనివల్ల ఓటైటిస్ ఎక్స్టర్నా అనేది వస్తుంది. సో దెర్ ఇస్ ఏ
due to etiological factors, and there is leads to the damage to protective layer of cerumen, and there is a bacterial growth in the cerumen, and it leads to the retention of water and debris, and it leads to the trauma, and it leads to the maceration and the inflammation, and leads to the otitis externa. Next one is the clinical manifestations. So it includes the drainage from ఇయర్. సో ఇయర్ నుంచి ఏదైనా పస్ కానీ లేకపోతే బ్లడ్ కానీ వాటర్ అనేది రావచ్చు. సో డ్రైనేజ్ ఇట్ ఈస్ బికమ్ ఎల్లో గ్రీనిష్ కలర్. అంటే డ్రైనేజ్ అంటే చెవి నుంచి వచ్చే చీము అనేది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఇంకా ఫౌల్ స్మెల్లింగ్ అంటే నీసు వాసన కలిగి ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ డ్రైనేజ్ ఫ్రమ్ ద ఇయర్ అండ్ ఇట్ ఈస్ బికమ్ ఫౌల్ స్మెల్లింగ్ అండ్ ఎల్లో గ్రీనిష్ కలర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇయర్ పెయిన్. సో పేషెంట్కి సివియర్గా ఇయర్ పెయిన్ అనేది ఉంటుంది. తలని అటు ఇటు ఆడించినప్పుడు లేకపోతే తలను అటు ఇటు మూవ్ చేసినప్పుడు పేషెంట్కి ఇయర్ పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద రెడ్ స్వెలెన్ ఇయర్ కెనాల్. సో చెవి యొక్క బయటి భాగం అనేది రెడ్గా లేక వాపు అనేది ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ రెడ్ అండ్ స్వెలెన్ ఇయర్ కెనాల్. So the next one is hearing loss. So because of this otitis externa, the patient may have the hearing loss. So చెవులు సరిగ్గా వినబడవు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇచ్చింగ్ ఆఫ్ ఇయర్. సో కంటిన్యూస్ దురద అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ద పేషెంట్ మే హ్యావ్ ద హై ఫీవర్. సో చెవి లోపల ఇన్ఫెక్షన్ ఉండిపోవడం వల్ల పేషెంట్కి ఫీవర్ అనేది వస్తుంది. సో ద క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఇంక్లూడ్స్ ద డ్రైనేజ్ ఫ్రమ్ ద ఇయర్ అండ్ దెర్ ఇస్ ఎ బికమ్ ఫౌల్ స్మెల్లింగ్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్, అండ్ ద నెక్స్ట్ ఇయర్ పెయిన్ అండ్ ద రెడ్ స్వెలెన్ ఇయర్ కెనాల్ అండ్ హియరింగ్ లాస్, ఇచ్చింగ్ ఆఫ్ ఇయర్ అండ్ ద fever. So the next one is the diagnostic evaluation. So the diagnostic evaluation includes the first one is culture. So from the drainage and we can collect the sample from the drainage and it can be sent for the lab for the culture. So to know the what are the microorganisms can be present in the drainage and how long it can be present, we can identify by the కల్చర్. సో అంటే కల్చర్ అంటే డ్రైనేజ్ అంటే చెవి నుంచి ఏదైతే స్రావం అనేది విడుదలవుతుందో దాని నుంచి మనం స్పెసిమెన్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించి కల్చర్ చేయడం వల్ల మనం ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ద చీము లోపల ఉన్నాయో తెలుసుకోవడానికి కల్చర్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్. సో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఏదైనా బోన్ ప్రాబ్లం చెవి లోపల బోన్ ప్రాబ్లం ఉన్నట్లయితే తెలుసుకోవడానికి మనం సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇయర్ ఇరిగేషన్. సో ఇయర్ ఇరిగేషన్ అంటే నార్మల్ సెలైన్ ద్వారా మనం చెవి లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని తొలగించడం లేకపోతే చెవిని మొత్తం క్లీన్ చేయడం, ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేయడం అనమాట. ఇయర్ ఇరిగేషన్ అంటే బై యూజింగ్ ద నార్మల్ సెలైన్ ఆర్ ద సొల్యూషన్ అండ్ వీ కెన్ రిమూవ్ ద డెబ్రీస్ అండ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద ఇయర్ కెనాల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీబయాటిక్ థెరపీ. సో యాంటీబయాటిక్స్ని ఇవ్వడం వల్ల మనం ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. సో యాంటీబయాటిక్ థెరపీ ఇన్క్లూడ్స్ ద హైడ్రోకార్టిజోన్ డ్రాప్స్. సో హైడ్రోకార్టిజోన్ డ్రాప్స్ అండ్ ఫర్ ఫ్యూ వీక్స్ అంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వాపు ఉంటుంది. వాపును తగ్గించడానికి హైడ్రోకార్టిజోన్ ఇయర్ డ్రాప్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ తగ్గేంత వరకు ఇయర్ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఇంక్లూడ్స్ నియోమైసిన్ అండ్ సిప్రోఫ్లాక్సిసిన్. సో దీస్ ఆర్ ఆల్ ద యాంటీబయాటిక్స్ కెన్ బి యూజ్డ్ టు ట్రీట్ ద ఇన్ఫెక్షన్ అండ్ inflammation. And the next one is the antifungal agents. So if the patient having fungal infection and the otitis externa, it is caused by the fungal infection and we can treat by the antifungal agents. So next one is topical corticosteroids. So topical అంటే చర్మం పైన మనం ఆయింట్మెంట్. సో ఆయింట్మెంట్ పెట్టడం వల్ల వాపుని పెయిన్ని తగ్గించవచ్చు. సో దెర్ ఇస్ ఏ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్. సో చర్మం పైన మనం ఆయింట్మెంట్ పెట్టి వాపుని తగ్గించవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ టాపికల్
corticosteroids. So the next one is the analgesics. So analgesics అంటే పెయిన్ కిల్లర్ అండ్ పేషెంట్కి చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ని తగ్గించడానికి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసారో డాక్టర్ ఆర్డర్ ప్రకారం మనం మెడికేషన్స్ అనేవి ఇవ్వాలి పెయిన్ని తగ్గించడానికి. So it is includes the management and ear irrigation and the antibiotic therapy and analgesics. And the next one is nursing management. So the nursing management అనేది చాలా important to treat the otitis externa. So the nurse has to be provide the comfortable environment. So the నాయిస్ లేకుండా ఎన్విరాన్మెంట్ అనేది కంఫర్టబుల్ ఉండే విధంగా నర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నర్స్ షుడ్ బి ప్రొవైడ్ ద కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ఎనీ నాయిస్ టు ద patient, and there is a looking at the patient while speaking or clearly without need to shout. So the patient అనేది సరిగ్గా మాట్లాడుతున్నారా, సరిగ్గా వినిపిస్తుందా, లేకపోతే గట్టిగా అరుస్తున్నారా, వినపడక అని నర్స్ అనేది అసిస్ట్ చేయాలి. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే హియరింగ్ ఎయిడ్స్ అనేది యూజ్ చేయమని పేషెంట్కి అడ్వైస్ చేయాలి. సో హియరింగ్ ఎయిడ్స్ ఇట్ ఈస్ వన్ మిషన్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఫర్ హియరింగ్. సో ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేది ఒక మిషన్ అండ్ దాన్ని చెవిలో పెట్టుకునే వల్ల మనకు క్లియర్గా వినిపిస్తుంది. కాబట్టి నర్స్ అనేది ఒకవేళ వినపడకపోతే మిషన్ యూజ్ చేయమని పేషెంట్కి అడ్వైస్ చేయాలి. సో ద నర్సింగ్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ ద రెడ్యూస్ ద నాయిస్ ఇన్ ద పేషెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ లుకింగ్ ఎట్ ద పేషెంట్ వైల్ స్పీకింగ్ క్లియర్లీ వితౌట్ నీడ్ టు షౌట్ అండ్ హియరింగ్, and the nurse has to be advised the patient to use the hearing aids. So it completes the otitis externa.